తెలుసుకున్నాం. ఆ దేవుని వలన ఏమి పొందగలుగుతున్నామో అనే సంగతులను గురించి మేము తెలుసుకున్నాం. ఆ దేవాది దేవుడు మనందరినీ, ఈ లోకాన్ని ప్రేమించిన దేవుణ్ణి మేము ప్రకటిస్తున్నాం. బైబిల్ గ్రంథంలో, కీర్తన గ్రంథంలో 14వ అధ్యాయము 1వ వచనంలో చూచినట్టయితే, దేవుడు అంటే ఈరోజు ఉన్న సమాజము ఎలాగా అనుకుంటున్నారంటే, దేవుడు లేడని అనుకుంటున్నారు చాలామంది. ఉన్నాడయ్యా, మనకు రాత్రి, ఉదయము, అలాగనే మనం కష్టం చేసుకోవడానికి మన రెక్కలకి బలాన్ని, శక్తిని దేవుడు మనకిస్తున్నాడు. ఆ దేవుని మాత్రము చాలా సులువుగా తీసి పక్కకు పడేస్తున్నాం. అలాంటి వారి గురించి దేవుడు చెప్తున్న, పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియపడుతున్న మాటలు మనం ఒకసారి ఆలోచింప చేసినట్టయితే, దేవుడు లేడని అనుకుంటున్నారు. యా దేవుడు లేడయ్యా, వీళ్ళు ఉదయమున లేస్తేనే దేవుడు దేవుడని ప్రకటిస్తూ ఉన్నారు కదా. యా దేవుడు ఉన్నాడు, ఏ దేవుడు ఉన్నాడు? దేవుడు ఉంటే మాకు ఇన్ని కష్టాలా, ఇన్ని బాధలు మాకు ఉంటావా, మాకు ఇన్ని రోగాలు మనకి ఇన్ని ఉన్నావి కదా అని అనుకుంటున్నారు. కాదయ్యా, ఇది మట్టి నుండి పుట్టిన శరీరము కాబట్టి మనకు మట్టిలో ఉన్న మనము ఆహారాన్ని తీసుకుంటున్నాము. ఆ శరీరమే, ఆ ఆహారమే మన శరీరానికి బలహీనత చేస్తున్నది, దేవుడు కాదు. మనమే తెచ్చుకుంటున్నాం. మనము తినవలసిన భోజనము మనము ఎంతవరకు తినేది కాకుండా ఎగస్ట్రా వాటిని వాడుకుంటున్నాం. కాబట్టి ఈ శరీరానికి మనమే అనారోగ్యాలు తెచ్చుకుంటున్నాం. అలాంటి వాళ్ళల్లో ఏమనుకుంటున్నారంటే దేవుడు లేడు అనుకుంటున్నారు. అలాంటి వారి గురించి దేవుడు ఏం చెప్తున్నాడంటే, దేవుడు అనే వాళ్ళు ఎవరంట? బుద్ధిహీనులంట. దేవుడు లేడు, దయ్యం లేదు, ఎవరు లేరు అని అనుకున్న వాళ్ళల్లా ఎవరంట? బుద్ధిహీనులు. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుందురు. వారు ఎవరంట? చెడిపోయిన వారంట. చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేస్తారని బైబిల్ చెప్తున్నదయ్యా. దేవుడు లేడని అనుకొని ఈ భూమి మీద బ్రతుకుతున్న వారందరూ ఎవరని చెప్తున్నదంటే, వారు చెడిపోయిన వారని బైబిల్ చెప్తున్నది. చెడిపోయిన వారే కాదు, వాళ్ళు ఏంటికైనా సిద్ధమని బైబిల్ చెప్తున్నది. అసహ్య కార్యములు చేయడానికి వెనుక ఆడోరని బైబిల్ చెప్తున్నదటే. భక్తి కలిగి ఉంటే దేవుడని ఈ భూమి మీద బ్రతికిన వాళ్ళందరికీ భయం అనేది ఉంటే మనకు కూడా మంచిదని దేవుని వాక్యం తెలియపడుతున్నది. అలాంటి వారి గురించి దేవుడు చెప్తున్న మాటలు, దేవుడు లేడని బుద్ధిహీనులు తాము హృదయములు అనుకుంటున్నారు. వాళ్ళు ఎలాంటి వారంట? చెడిపోయిన వారంట. చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేస్తారని బైబిల్ చెప్తున్నదయ్యా. ఆ దేవుడు ఉన్నాడు. దేవుడు ఉన్నందుకే ఈ విశ్వం కలిగింది. సూర్యుడు రావాలంటే దాన్ని మంట మండించేవారు ఎవరున్నారు? సూర్యునికి ఆ దేవుడు ఉన్నాడు. అది సుమారుగా కొన్ని కోట్ల సంవత్సరాల నుండి ఆకాశమును ఎల్లుతిరినిస్తుంది మన కొరకు. ఎవరు పెట్టారు ఆ సూర్యుడిని? అవునండి, దేవుడే ఖచ్చితంగా అది నిర్మాణం చేశాడు. అంటే ఏదైనా ఒక బండి నడవాలంటే దాని వెనుకల్లో మంచి హస్తం ఉన్నది. అవును, ఆ బండి నడవాలన్నగా ఒక మంచి హస్తం ఉంది, కానీ అది నడుస్తున్నది దానికే వచ్చలేదు. ఆ రీతిగానే సూర్యుడు ఉదయించాలంటే వాటి ఎనికిల్లగా ఒక హస్తం ఉన్నది, అదే దేవుని హస్తం. అందుకే మనము ఉదయాన్ని చూస్తున్నాము, సూర్యుని చూస్తున్నాము, అస్తమించడం చూస్తున్నాము. ఇలాగనే దేవుడు మనకి అలాగనే సూర్యుని అలాగనే ఎండని అలాగనే పెట్టాడా? లేదు. మళ్ళా అస్తమింప చేసి మనము నిద్రలోకి పోవడానికి మనకు చల్లటిగా రాత్రి వెన్నెలను పెట్టాడు. వీటిని అన్నిటిని పెట్టిన దేవుణ్ణి మర్చిపోయి దేవుడు లేడని మనం అనుకుంటున్నాం కదా. అలాంటి వారి గురించి దేవుడు చెప్తున్న మాటలు వాళ్ళని గురించి ఏం చెప్తున్నాడంటే, వాళ్ళు చెడిపోయిన వాళ్ళు అంటున్నాడు. చెడిపోయిన వాళ్ళు, బుద్ధిహీనులు, అసహ్య కార్యములు చేసేవారు, అటువంటి వారైతేనే దేవుడు లేడని చెప్పుకుంటున్నారు. కానీ 2020
6 సంవత్సరముల కిందగా ఆ దేవుని లక్షణాలు చూపించిన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మేము తెలుసుకున్నాం. దేవుడు అంటే ఎవరు? ఆ దేవునికి మధ్యవర్తిగా వచ్చిన యేసుక్రీస్తుని మేము తెలుసుకున్నాం. ఆయన ద్వారా మనకి ఏమి దొరుకుతుందంటే ఈ లోకం విడిచిన తర్వాత మరో లోకమున్నదని తెలుసుకుంటున్నాం. ఆ లోకాన్ని నడిపించేదే ఆ దేవాతి దేవుడు. అందుకే ఆ యేసు చెప్తున్న మాటలు ఒకసారి మనం ఆలోచింప చేసినట్టయితే దేవుడు మనకు చెప్తున్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమును. ఎక్కడికి? దేవుని వద్దకు నేనే మార్గం అంటున్నాడు. ఆ దేవుని లక్షణాలు ఈ భూమి మీదగా అందరికి చూపించాడు. దేవుడు ఇలా ఉంటాడు, ఇలా ప్రవక్తన కలిగి ఉన్నవాడే దేవుడు అని. ఆయన దేవుని లక్షణములుగా ఉన్నవాడు. ఆది యందు దేవుని దగ్గర వాక్యముగా ఉన్న దేవుడు ఈ లోకానికి వచ్చి దేవుని లక్షణాలు ఈ భూమి మీదకి చెప్పిన వెలుగు లోకములకు వచ్చిన దాన్ని గ్రహింపక అందరు ఎలా ఉన్నారంట? అందరూ చీకటిలోనే బ్రతుకుతున్నారని దేవుని వాక్యం తెలియపడుతున్నదయ్యా. అవును, వెలుగు లోకానికి వచ్చిన దాన్ని గ్రహించలేక ఉన్నారు. కానీ ఆ వెలుగైన దేవుణ్ణి తెలుసుకోక ఒక మతానికి దాన్ని ముద్ర చేశాము. అలాగనే దేవుడు మనల్ని అందరినీ పిలుస్తున్నాడు. అందుకే ప్రయాసపడి భారం వస్తున్నా సమస్తమైన జనులారా నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలిగ చేస్తానని ఉదయకాలమున దేవుని మాటలుగా మీకు అందరికీ తెలియపరుస్తున్నాము. ఆయన ప్రేమని మీరు అందరూ పొందాలనే, క్రీస్తు బాటలో ప్రతి ఒక్కరూ నడవాలనే, క్రీస్తు మనల్ని ఆయనను నమ్ముకుంటే మనకి ఎక్కడికి వెళ్ళిపోతామనే దారి చూపించిన దేవుని మేము తెలుసుకున్నాం. కాబట్టి ఈ ఉదయ కాలమున క్రీస్తు మాటలుగా మీకు అందరికీ ప్రకటించాం. యేసుక్రీస్తు వారి ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయన కూడా మానవ ఆకారాన్ని ధరించుకున్నాడు. మానవులాగానే చనిపోయాడు, సమాధిలో పెట్టబడ్డాడు, తిరిగి సజీవుడుగా 3వ రోజు తిరిగి లేచాడు. ఎందుకంటే మానవులందరూ అపరాధముతో ఉన్నాం. మానవులందరూ అపరాధముతో పాపముతో సచిన వారినందరినీ యేసు రక్తంతో ప్రతి ఒక్కరిని పవిత్రపరిచి ఉన్నంత లోకానికి నడిపించడానికి ఆయన మరణించవలసిన వచ్చిన అవసరత ఉన్నది. ఎందుకంటే మనమందరము దేవుని ఎరగని అన్యజనులుగా ఉన్న వారందరినీ చేరదీసి ఒక తండ్రి దేవుడు ఉన్నాడు. ఆ దేవుని దగ్గరికి చేరాలంటే నేనే మార్గమును సత్యమును జీవమును, నా దాన్నే తప్ప ఎవరిని తండ్రి అయిన దేవుని వద్దకు చేరని తెలియపరుస్తున్నాడు. కాబట్టి యేసుక్రీస్తును రక్షకుడుగా అంగీకరించాలని దేవుని మాటలుగా మీకు అందరికీ తెలియపరుస్తూ మేము వెళ్ళిపోతున్నాం.